పెండం వీడియోకి స్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి పెండం వీడియోని పెట్టడానికి కారణం ఏంటో నేను చివరిదాకా వీడియో చూడండి, క్లియర్గా చెప్తాను. అయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసే ఉంటారని నేను అనుకుంటున్నా, చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అయితే లోపల ఎగ్జిబిషన్లో టైం తెలియకుండానే 2:30 అయిపోయిందని చెప్పే కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో తినేదానికని వచ్చాము. సో సిల్వర్ ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నాన్ వెజ్ ఏమీ ఉంచరంట. సో అందుకని చెప్పి ఇక్కడ ఒక కెఫే లాంటిది ఉంటే అక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తే టోటల్ అంతా వెజ్జే, చూసేదానికి అన్నీ చాలా బాగున్నాయి. సో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మేము ఏవేవో ఒక 4 to 5 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాం. సో ముందుగా ఇది తిన్నాను, సో యావరేజ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది వెజ్ సలాడ్లా ఉందండి. సో చిన్న చిన్న టమాటోస్తో చూసేదానికి చాలా అంటే చాలా బాగుంది. సో తిందామని చెప్పి అన్నీ లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒక స్పూన్లో ఫిల్ చేసుకొని ఫైనల్గా కష్టపడి అయితే తిన్నాను. సో టేస్ట్ ఇది కూడా యావరేజ్గా అనిపించింది. అయితే సంగతి ఏంటంటే లోపల ఉన్న టమాటోలు ఇవన్నీ ఏంటో కుళ్ళిపోయినట్లు అనిపిస్తుంది భయ్య. ఎప్పుడు నాన్ వెజ్ అలవాటు పడిపోయి వెజ్ తినేసరికి నాకు తినడం రాదు, లేకపోతే ఇవి టేస్ట్ ఎంతేనో తెలియడం లేదు. కానీ సో మొత్తానికి అయితే పిండం ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఈ పిండం ఫుడ్ చూసేదానికి మీకు కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో కదా, అసలు అలా తీసి అలా నోట్లో పెట్టాను భయ్య. అంతే, నాకు అసలు చచ్చిపోయిన తర్వాత పిండం ఇలానే ఉంటుందేమో, పిండం ఎవరు టేస్ట్ చేసి ఉండరు, ఇది తింటే అది తిన్నట్లే. సో అంత దరిద్రంగా ఉంది. అసలు దాని పక్కన ఉండి తిన్నాను, అది కూడా అలానే ఉంది. ఆ తర్వాత మా వాడు చెప్పాడు, అరే ఆ రొట్టె ముక్కలు అందులో ముంచుకొని తినరా బాబు అని అన్నాడు. సరే అని చెప్పా. ఓకే, యావరేజ్గా అనిపించింది, కానీ కడుపులో మాత్రం నిజంగా దేవేస్తుంది. దీన్ని చూసి అమ్మయ్యా అనుకున్నాను. సో ఫైనల్గా అయితే తిన్నాను. సో అవన్నీ తిన్నాక ఇది నాకు హ్యాపీ అనిపించింది. పిండం ఫుడ్ తింటున్నంతసేపు నాకు సేమ్ ఫీలింగ్ అనిపించింది. సో నా నెక్స్ట్ వీడియోలో మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను. స్టే ట్యూన్డ్. నా వీడియోస్ని చూడండి చివరిదాకా, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.